అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 10 రచించిన వారు మీనాకుమారి గారు. యోగేంద్ర కిందికి వచ్చి పలకరించాడు. అక్క ఎలా ఉన్నావు అంటూ. ఇప్పటి వరకు బాగానే ఉన్నాను అంటున్న జాన్వి మాటల్లో నువ్వు వచ్చావుగా, ఇక ఎలా ఉంటుందో నా పరిస్థితి అన్నట్లు అనిపించింది జాన్వి ముఖ కవలికలు చూస్తుంటే యోగేంద్రకు. పక్కనే శాన్వి ఉండడం, తాను ఇంతకుముందు పైకి వచ్చి బావా నేను మాట్లాడుతున్నప్పుడు చూడడం, తమను చూసి కిందికి రావడం అంతా వెంటనే గమనించాడు యోగేంద్ర. అక్క చెల్లెల మనస్తత్వం చిన్నప్పటి నుంచి అర్థం చేసుకున్నవాడు యోగేంద్ర. శాన్వి, అందుకే నీకు ఒళ్ళు రాదు ఎంత తిన్నా అంటూ నవ్వాడు యోగేంద్ర. నేనేం చేశాను, నన్ను ఏదో అంటున్నావు అన్నది శాన్వి. చూడక్క, ప్రతి వారిలో చెడునే చూస్తే మంచి కనబడదు. ఎందుకంటే చెడు ఆలోచన ఉన్న చోట మంచి ఎప్పుడూ కనిపించదు. నీకు మంచి కుటుంబం, చక్కటి సంసారం దొరికింది. అంతకన్నా అదృష్టం ఏం కావాలి? నువ్వు ఆలోచించుకొని నా వాళ్ళు అని ప్రేమగా చూస్తే ప్రతి విషయం సంతోషంగా కనిపిస్తుంది. నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు, అందరినీ ఆనందంగా ఉంచగలుగుతావు అంటున్న యోగేంద్ర మాటలకు ముఖం తిప్పేసుకుంది జాన్వి. కేవలం తల్లి మాటలు, ఆమె పెంపక లోపం వల్ల ప్రతి విషయాన్ని కూడా అవగాహన లేకుండా అర్థం చేసుకోవడం నేర్చుకుంది జాన్వి. జాన్వి ముఖంలో తమను చూసిన సంతోషం కనిపించకపోయేసరికి ఏదోలా అనిపించింది యోగేంద్ర మనసుకు. రోజులు అందంగా గడిచిపోతున్నాయి. కొత్తగా చేరిన ఇంట్లో యోగేంద్ర వాళ్ళ నానమ్మతో చాలా సంతోషంగా ఉంటున్నాడు. కొత్త ఇల్లు యోగేంద్ర వాళ్ళు కొనుక్కున్నాక ప్రదీప్ భార్యతో చిన్న కూతురుతో వస్తూ అక్కడ 1-2 రోజులు స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. అది ఒక రకంగా ఆనందంగా అనిపించింది యోగేంద్రకు. జాన్వి పెళ్లి జరిగి అప్పుడే సంవత్సర కాలం దాటిపోయింది. ఒకరోజు ప్రదీప్ దంపతులు యోగేంద్ర వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. సీతమ్మ గారు వంట చేస్తుంటే పూర్ణిమ కూడా హెల్ప్ చేస్తూ ఉంది. జాన్వి పెళ్లి విషయంలో ఒప్పించిన అత్తగారు అంటే గౌరవం వచ్చింది పూర్ణిమకు. జాన్వి అప్పుడు ఫోన్ చేసింది తల్లి ఫోన్కి. కూతురు సంతోషం వినాలి అని స్పీకర్ ఆన్ చేయమన్నాడు ప్రదీప్. అమ్మా అంటూ కాసేపు ఆగిపోయింది జాన్వి. ఏమైంది జాన్వి అన్నది పూర్ణిమ. సీతమ్మ గారు, యోగేంద్ర, శాన్వి, ప్రదీప్ అందరూ అక్కడే ఉన్నారు. సీతమ్మ గారు వంటింట్లోకి వెళ్ళి తానే స్వయంగా చేసిన అప్పడాలు వడియాలు వేయించుతున్నారు. ఏమైంది జాన్వి, చెప్పు అన్నది పూర్ణిమ. ఏమిటని సీతమ్మ గారు స్టవ్ ఆఫ్ చేసి తాను కూడా వచ్చి కూర్చున్నారు. ఇక్కడ నాకు అంత నచ్చడం లేదు. అంతా అత్తయ్య పెత్తనం. ఏ పని చేసినా ముఖం మీద అడుగుతున్నారు. ఇక అవినాష్కి కోపం ఎక్కువ. చాలా చిన్న విషయాన్ని కూడా ఊరికే పట్టించుకొని ఏదో ఒకటి అంటున్నారు అని చెప్పింది జాన్వి. పూర్ణిమకు కోపంగా ఉంది. ఆ మాటలతో ఆమె కళ్ళు ఎర్రగా అయ్యాయి. అది గమనించిన యోగి మళ్ళీ చేస్తాను అని చెప్పమ్మా అని చెప్పాడు. పెట్టమని సైగ చేయడంతో ఫోన్ పెట్టేసింది పూర్ణిమ. ఏమిట్రా, మీ అక్క అంత బాధపడుతూ ఉంటే నా మనసు బాధపడిపోతుంది అన్నది. అమ్మ, మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు. ఈనాడు అత్తయ్య వాళ్ళు అంత సిరి సంపదలతో ఆనందంగా తులతూగుతూ ఉన్నారంటే అత్తయ్య మామయ్యతో కలిసి ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా ఉండబట్టే కదా అలా ఉండగలిగారు. కష్టంలో సుఖంలో కలిసిమెలిసి ఇద్దరూ ఒకే మాటగా నడిచారు కాబట్టి ఇప్పటికీ అన్యోన్యంగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు మామయ్య వాళ్ళ అమ్మని కూడా అత్తయ్య ఎంతో ప్రేమగా చూసేవారు. అది మనకు తెలిసిన విషయమే కదా అంటున్న యోగేంద్ర వైపు చూసింది పూర్ణిమ. నిజం గ్రహించండి అమ్మ. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకొని వాటి గురించి అవగాహన లేకుండా మీరు కూడా ఏదంటే అది చెప్తే సంసారం దెబ్బతింటుంది కదూ. ఎప్పుడూ సుఖమే కావాలి అనుకుంటే బాధ్యతలు ఎవరు పట్టించుకుంటారు అన్నాడు యోగేంద్ర. అక్కలో మార్పు రావాలంటే మీరు మారాలి. అక్క సంసారం బాగుండాలి.
ముందుగా అక్క అబద్ధాలు ఆడడం మానేయాలి. తన తప్పు తాను తెలుసుకోవాలి. మంచి చెడును అవగాహన చేసుకోవాలి. అప్పుడే సుఖంగా ఉంటుంది అక్క. అత్తయ్య, మామయ్య, బావగారు అందరూ మంచివాళ్ళే. ఇక మీ ఇష్టం అన్నాడు యోగేంద్ర. అనాల్సినవన్నీ అనేసి మీ ఇష్టం అంటావు ఎందుకురా అన్నది పూర్ణిమ. చూడమ్మా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు చేసే పనులు నీకే తెలుసు. నిజమేదో అబద్ధమేదో నువ్వు ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకొని బంగారంలా ప్రేమించే నానమ్మను నన్ను దూరం చేసుకున్నావు. ఒక్కసారి గుర్తు చేసుకో, నీకు అర్థమవుతుంది. నానమ్మకు మీ అవసరం లేదు. నిజానికి ఆమె ఈ వయస్సు వచ్చినా అన్నీ చేసుకొని హాయిగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నప్పుడు నానమ్మ కావాల్సి వచ్చింది. ఆమె మంచి మాటలు వినే కదా అత్త ఈ సంబంధం ఒప్పుకుంది. మంచి చేసిన విషయాలను మర్చిపోకూడదు. చూసే ప్రతి విషయం చెడు దృష్టితో చూడకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు యోగేంద్ర. ఎంత చక్కటి మనసు అలవడిందిరా నీకు. విషయాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నావు అని ఆశ్చర్యంగా చూసింది సీతమ్మ. ప్రదీప్ మాట్లాడుతూ, వాడు అన్నదాంట్లో అక్షరం కూడా తప్పు లేదు. నిజమే అమ్మా, మేము స్వార్థపరులం కింద లెక్క. మేము ఎప్పుడూ కూడా మా పనులు మేమే చూసుకున్నాం. నువ్వు ఈ వయసులో కూడా మా సుఖాన్ని కోరుకుంటున్నావు. జాన్వి తత్వం అన్నీ తెలిసిన నువ్వు అక్క కొడుక్కి నువ్వే ఒప్పించి చేశావు. నీ సంగతి ఏం పట్టించుకున్నామమ్మా మేము. జరిగిన దాంట్లో నా తప్పు ఉంది అన్నాడు ప్రదీప్. అవును, యోగేంద్ర అన్నట్లు ఎవరి తప్పు వారు తెలుసుకుంటే నిజమేమిటో తెలుస్తుంది. ముందు మనల్ని మనం చూసుకోకుండా ఎదుటి వ్యక్తులను చెడుగా చూస్తుంటే మనకు మంచి చెడు ఎలా తెలుస్తాయి అన్నాడు ప్రదీప్. ఆ మాటలు వింటున్న పూర్ణిమ నిజమే కదూ అని జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంది. అవును, తాను ఏ విషయంలోనైనా నాటకాలు ఆడింది. ఈరోజు తన కడుపున పుట్టిన కొడుకు ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు అని గతం గుర్తు చేసుకుంటే ప్రతి విషయంలోనూ తన తప్పు కళ్ళ ముందు నిలబడినట్లు అయింది. తన పద్ధతి కరెక్ట్ కాదు. మంచి చెప్తున్న భర్త మాట వినలేదు. అత్తగారి మాట వినలేదు. కూతుళ్లకు పని పాట కూడా పెద్దగా నేర్పకుండా అవస్థలు పడుతూ పని వాళ్ళ మీద ఆధారపడి లేని రోగాలు తెచ్చుకుంది తను. జరిగే పని ప్రతిదీ క్రమశిక్షణగా జరగాలి అనే అత్తయ్య మాటలు బద్ధకస్తురాలైన తనకు నచ్చేవి కాదు. యోగి చెప్పినట్లు ఎవరి తప్పు వారు చూసుకుంటే నిజాలు నిజంగా కళ్ళ ముందు నిలుస్తాయి అనుకుంది పూర్ణిమ. ఏమీ మాట్లాడలేదు. పెద్దవాళ్ళు మీరు ఎలా చెప్తే అలాగే అని మాత్రం చెప్పింది అత్తగారి వైపు చూస్తూ. ఆ మాటలు వింటున్న ప్రదీప్ ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత తన భార్యలో కొంచెం మార్పు వస్తుంది అనుకున్నాడు. ఆ క్షణంలో పూర్ణిమ ఆలోచిస్తూ ఉంది. తన తల్లి దగ్గరకు వెళ్ళడానికి కూడా మొండి పట్టుదలతో, ఆమె మీద కక్షతో చనిపోయినప్పుడు ఎంత తప్పు చేసింది. తనని మాట అన్నందుకు తన కన్నతల్లి చావు బతుకుల్లో కూడా ఆమె కోరిక మేరకు తాను వెళ్ళకుండా దూరంగా ఉండిపోయాను. ఈరోజు అమ్మ రమ్మంటే వస్తుందా? కోపం, పొగరు, తను చెప్పినట్లు అంతా జరుగుతుంది అన్న అహంకారం చుట్టుకుపోయి నిజాన్ని గుర్తించలేకపోయింది. ఈనాడు తన అంతరాత్మ ముందు తానే దోషిగా నిలబడింది. నిజమే, ఆడపడుచు మంచిది. ఆ కుటుంబం చాలా మంచిది. జాన్వికి తాను ఏమీ నేర్పించలేదు. ఇంట్లో కూడా ఒక్కోసారి పని మనిషి రానప్పుడు అన్నీ తాను చేస్తున్నా కూడా తెలియనట్టు ఉంటుంది తప్ప జాన్వి పనిలోకి రాదు అని గుర్తు చేసుకుంది పూర్ణిమ. ఒక తల్లిగా తనే చిరాకు పడేది జాన్వి ప్రవర్తన మీద. అటువంటిది అత్తగా అంజలికి ఎంతో కష్టంగా ఉంటుంది. ఆమె వైపు నుండి కూడా ఆలోచించాలి కదూ. నిజానికి తాను అత్తగారిని బయటికి పంపించేసి ఏం సుఖపడింది? ఇంట్లోనే ఉంటూ తింటూ పడుకుంటూ రోగాలు తెచ్చుకుంది. పని వాళ్ళను పెట్టుకుంటూ
నెలకు 1500, 2000 ఇస్తూ అలా విశ్రాంతిలోనే ఉండిపోయి జబ్బులు తెచ్చుకుంది. ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ అనవసరంగా ఖర్చు పెట్టాను. ఆ డబ్బులు బ్యాంకులో వేసుకుంటే పిల్లలకు పనికొచ్చేవి కదా అని అనుకుంది పూర్ణిమ. అంజలి మొదటి నుండి ఎంతో జాగ్రత్తగా భర్త మాట వింటూ ప్రతి రూపాయి దాచిపెడుతూ ఎంతో శ్రద్ధగా ఉండేది అని ఆనందరావు అన్నయ్య చెప్పిన మాటలు విన్న పూర్ణిమకు తన అత్తగారు కూతుళ్లకు మంచి విషయాలు చెబుతూ ఉండేవారు. అవి ఆచరించి వారి సంసారాలు వారు తీర్చిదిద్దుకున్నారు. అటు అమ్మ మాట ఇటు అత్తగారి మాట వినని తాను ఇలా తయారైంది అని అనుకుంది పూర్ణిమ. డాబా మీదకు వెళ్ళి కూర్చున్న యోగేంద్ర దగ్గరకు ప్రదీప్ వచ్చారు. ఇంత చిన్న వయసులో నీకు జ్ఞానం ఎలా వచ్చిందిరా? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటున్న తండ్రి వైపు చూసి, మీ అమ్మ వల్ల మా అమ్మ వల్ల నేను నేర్చుకున్నాను. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్నాడు యోగేంద్ర. ఆ మాటలు అంటున్నప్పుడు ఒక కొడుకుగా భర్తగా మీరు చేయవలసిన బాధ్యతలు సక్రమంగా చేయలేకపోయారు. తండ్రిగా కూడా ఇప్పుడు ఇలా ప్రవర్తించడం అన్న భావాలు యోగేంద్ర ముఖంలో కనిపించాయి. నిజమే, ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే చాలా ఉన్నాయి అనుకున్న ప్రదీప్ కిందికి వెళ్ళిపోయాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe to my YouTube channel. Thank you.